హాయ్ గైస్, ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చెప్తున్నాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి. ఇది ఒక మంచి ఇంట్రెస్ట్ గల వీడియో ఇది. ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ముద్రగడ పద్మనాభం గారు గురించి ఈ యొక్క వీడియోనే చేస్తున్నాను. ఎవ్వరు కూడా ఈ యొక్క వీడియో సగంలో చూసినా లేకపోతే స్టార్టింగ్లో ఆఫ్ చేసినా కానీ ఎవరికి అర్థం కాదు. కాబట్టి లాస్ట్ వరకు చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఓకే, సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక వర్గానికి ఎన్నో పోరాటాలు చేసి కాపు సామాజిక వర్గం నుంచి దానికి పెద్దగా వహించే వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. ముద్రగడ్డ పద్మనాభం గారు మరి ఈ రోజున ముద్రగడ్డ రెడ్డిగా పేరు మార్చుకుంటాను అని చెప్పి కొన్ని రోజుల క్రితం ఆ మాట ఎందుకన్నాడు అంటే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కానీ గెలిచినట్లయితే నేను నా పేరు అనేది ముద్రగడ్డ రెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే, లేకపోతే ఒక మంత్రి అయితే, లేకపోతే ఒక ప్రజానాయకుడు అయితే, లేకపోతే ఒక ముఖ్యమంత్రి అయితే, లేకపోతే డిప్యూటీ సీఎం అయితే, ఒక మంత్రి అయినా ఎవరైనా సరే కాపు నాయకుడిగా పేరు పొందిన మీరు సంతోషపడాలే కానీ పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఒక దశాబ్ద కాలం నుంచి పోరాడుతూ ఒక పార్టీ పెట్టి నిలబడి ఈ రోజున పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఆయన అత్యధిక మెజార్టీ వస్తే పవన్ కళ్యాణ్ గారే కానీ పిఠాపురంలో గెలిచినట్లయితే నేను కాపురెడ్డిగా పేరు మార్చుకుంటాను. అసలు ఇది నాకు అసలు అర్థం కావట్లే. అసలు ఆయన ఎమ్మెల్యే అయితే మీరు పేరు మార్చుకోవటం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా కూడా చూడాలని మీకు ఇష్టం లేదన్నమాట, లేకపోతే ఆయన ఎదుగుదల మీకు ఇష్టం లేదు, లేకపోతే ఆయన మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించలేదనే రెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు. రెడ్డిగానే ఎందుకు పేరు మార్చుకుంటానన్నారు అనేది ఈ లాజిక్ అనేది అర్థం కావట్లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వైసీపీ పార్టీలో మీరు చేరినందుకు ఆయన పథకాలు మీరు ఆకర్షితులయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ముద్రగడ్డ రెడ్డిగా మార్చుకుంటారేమో నాకు అర్థం కావట్లేదు. రెడ్డిగా మీరు పేరెందుకు మార్చుకుంటారు? మిమ్మల్ని మార్చుకోమని ఎవరైనా అన్నారా? ఎవరైనా ఛాలెంజ్ చేశారా? మీరే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే మాత్రం నేను రెడ్డిగా మార్చుకుంటాను అని ప్రకటించేశారు. ఇది ఎక్కడ లాజిక్ అనేది అసలు నా బుర్రకి ఇంత కూడా ఎక్కట్లే, అసలు అర్థం కావట్లే. ఆయన గెలుపు అనేది మీరు కోరుకోవట్లేదు. అసలు ఆయన గెలిస్తే మీకు ఎందుకు? ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు ఆనందపడాలి, ఎందుకంటే మీ సామాజిక వర్గం వ్యక్తి కాబట్టి. అదే కాకుండా ఆయన నేను పేరు మార్చుకుంటానని చెప్పి గత కొన్ని రోజుల క్రితం అన్నారు. ఈ రోజున రెడ్డిగా నేను నామకరణం చేసుకుంటున్నాను నా పేరుని. ఇది ముద్రగడ్డ రెడ్డిగా నేను పేరు మార్చుకుంటాను. అసలు ఈ పాయింట్ అనేది అసలు అర్థం కావట్లేదు. మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, ఎన్నో పోరాటాలను చూసినవారు, అలాగే కొన్ని పార్టీలు మిమ్మల్ని ఆహ్వానించినాయి. మీకు ఒక విలువ అనేది ఉంది, రాష్ట్రంలో మీకు ఒక విలువ అనేది ఉంది. అసలు ఈ రెడ్డిగా ఎందుకు పేరుకు మార్చుకుంటారు అనేది ఈ క్లారిటీ అనేది కొద్దిగా మీరు ప్రజలకు వివరంగా చెప్పితే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా. కాపుగా మీరు ముద్రగడ్డ రెడ్డి, అసలు మిమ్మల్ని రెడ్డిగా ఎవరన్నా మార్చుకోమని చెప్పారా? లేదు. మరి మీకై మీరు ఎందుకు ప్రకటించుకుంటున్నారు? అదేం ఛాలెంజ్ అండి? ఎవరైనా లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కానీ గెలిచినట్లయితే నేను ఈ రాష్ట్రాన్ని విడిచిపెట్టి పోతాను అనన్నా బాగుండేది ఎవరైనా. లేకపోతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే నేను ఒక పక్క మీసం తీపించుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేసినా బాగుండేది ఎవరైనా. కానీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయితే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిస్తే నేను ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న పేరుని ముద్రగడ్డ రెడ్డిగా మార్చుకుంటానని ఎందుకంటున్నారు ఏమో అసలు ఏం అర్థం కావట్లేదు. కాబట్టి ఇది పెద్దలు మీకు చెప్పేంత తోలం కాదు. కాబట్టి ఆ నిర్ణయం అనేది మీరు వెనక్కి ఉపసంహరించుకుంటే బాగుంటుందని ఇంకోసారి ఆలోచించండి. అసలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కరెక్ట్ కాదు.
కాదు. కాబట్టి మీరు సుదీర్ఘ రాజకీయంలో ఉండాలని, ఏ పార్టీలో ఉన్నా కానీ ఉండాలని అనుకునే వ్యక్తులను నేను ఒక వ్యక్తిని. ఎందుకంటే అది ఎవరు అలా చేసినా మీరు పెద్దలు తొందరపడి మాట అనేశారు కాబట్టి ఈరోజు నేను పేరు మార్చుకుంటానంటే అది మీకే కాదండి, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ నిర్ణయం అనేది వెనక్కి తీసుకోవాలని. ఎందుకంటే మీరు పెద్దలు, మీరు 10 మందికి చెప్పేవారు. కానీ ఈ రోజున మీరు ఆ మాట అని దాన్ని వెనక్కి తీసుకోకుండా నేను ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఒక మాట అనేశారు. వీడియోలో చూశాను నేను, ఇది బాధ అనిపించింది. కాబట్టి మీరు అసంటి నిర్ణయాన్ని దయచేసి మార్చుకోండి. ముద్రగడ్డ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి అన్న తర్వాత ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఆ విధమైన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి నా యొక్క విన్నపాన్ని గమనించి మీ వంతు ప్రయత్నాలని చేయండి. మీరు ఎన్నో పోరాటాలు చేశారండి. ఒకప్పుడు మీలాంటి వాళ్ళే ఈ విధంగా చేస్తే ఇసంటి లాజిక్ లేని సవాళ్ళను ఇసంటి లాజిక్ లేని ఛాలెంజ్లు చేయొద్దని, మీ నిర్ణయం అనేది మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.